నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మేము నిన్న రాత్రి కామాఖ్య కవచము పారాయణ చేశామన్నమాట, గ్రూప్ సాధన. అప్పుడు నేను నా గురించి, మా కుటుంబం గురించి, మా కుటుంబ సభ్యులకి అందరికీ రక్షణ ఉండాలి అని కోరుకుంటూ, అలాగే నా వ్యూవర్స్ అందరికీ కూడా కామాఖ్యాదేవి బ్లెస్సింగ్స్ ఉండాలని ప్రార్థించాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు కూడా ఎవరైనా ఇలాంటి గ్రూప్ సాధనలలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు, మా గురువు వచ్చేసి స్మితా వెంకటేష్ అన్నమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్మితా వెంకటేష్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది నేనే ప్రమోషన్ వీడియో కాదండి, కేవలం నా గురువుకి నేను ఇస్తున్న గురుదక్షిణ అనుకోండి, అంతే. అలాగే మన వాళ్ళు ఎవరైనా అన్నీ నేర్చుకోవాలి అనుకుని ఉంటే కనుక వాళ్ళు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, అంతే. యాక్చువల్లీ ఇక్కడ నేనైతే ఏ మనీ పే చేయలేదు నేర్చుకోవటానికి, కానీ భగవద్గీత ఫామ్స్ ఉంటాయండి. అన్ఎక్స్పెక్టెడ్గా నిజంగా సర్ప్రైజ్గా నాకు భగవద్గీత ఫామ్స్ని ఫిల్ చేసి నేను పాస్ అయ్యానన్నమాట. ఆ తర్వాతనే ఆమెకి శిష్యురాలు అయ్యానన్నమాట. ఎవరైనా ఆమె దగ్గర నేర్చుకోవాలి అంటే భగవద్గీత ఫామ్స్ ఫిల్ చేసి అక్కడ మనము పాస్ అయితేనే మనకి ఆమె గురుదీక్షను ఇస్తారన్నమాట. ప్రతి ఇంట్లో భగవద్గీత, ప్రతి ఇంట్లో శ్రీచక్రార్చన చేయించటం ఆమె ముఖ్య ఉద్దేశం అన్నమాట. మన దగ్గర మనీ ఉండకపోవచ్చు, మనం వేరే దగ్గర నేర్చుకోవాలి అంటే, అలాంటప్పుడు మనం ఆమె దగ్గర నేర్చుకునేకి ఒక అవకాశం అన్నమాట. ఇది శుద్ధ సాత్విక తంత్రం అండి. ఇక్కడ నాన్ వెజ్, ఏమంటారు, డ్రింకింగ్ అలాంటివి ఏమీ ఉండకుండా సాత్వికమైన పద్ధతిలో మనకు నేర్పిస్తారన్నమాట. శత్రువుల బాధలు, మళ్ళీ మనకి మనీ ప్రాబ్లమ్స్, పిల్లలు లేని వాళ్ళకి అలా మనము చాలా కష్టపడుతూ ఉంటాం కదా. ఇవి మనం నేర్చుకున్నామంటే మన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ని మనము తొలగించుకోవచ్చు అమ్మవారి దీవెనల ద్వారా. లేదంటే మీరు గ్రూప్ సాధనలలో పాల్గొనొచ్చు అన్నమాట. ఎవ్రీ మంత్ అలా ఉంటాయి, వాటిలో మీరు పాల్గొనొచ్చు. భగవద్గీతలో పాస్